సామ్రాట్ ఏంటి నామినేషన్ పంపించాం. లోపల లాయర్ ఉన్నారు. ఒక్కనే అండి చెప్తుంటే ఏంటి సార్ ఒక్కసారి అండి 5 నిలబండి వస్తుంది అన్న ఓకేనా అన్న స్లో స్లో తీరా బాబు నువ్వు తీయకుంటే ఇక్కడ మాట్లాడేస్తే మేము మాట్లాడేస్తే వాళ్ళు లంచ్ నమస్కారం. మరి ఈరోజు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మరి బలపరిచినటువంటి ఎన్డీఏ అభ్యర్థిగా సోదరులు పుట్ట మహేష్ యాదవ్ గారు ఎంపీగా మరి ఉదయం నుంచి కూడా మరి పాత బస్టాండ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి భారీ ర్యాలీతో వచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ మరి కలెక్టర్ గారికి ఇక్కడ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. మరి నేను కానీ, మహేష్ యాదవ్ గారు కానీ, సోదరులు చింతమనేని ప్రభాకర్ గారు కానీ, రెడ్డి అప్పలనాయుడు గారు కానీ మేమంతా కూడా మరి ఆ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని తప్పనిసరిగా మరి రాబోయే 20 రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేయడమే కాకుండా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 25కి 25 ఎంపీ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏదైతే మేము అలయన్స్ వెళ్తున్నామో ఆ సీట్లన్నీ కూడా గెలుచుకునే విధంగా మా కార్యాచరణ ఉండబోతూ ఉంది. నామినేషన్ ప్రక్రియ పూర్తి అవుతూ ఉంది. ఖచ్చితంగా మరి ప్రచారంలో కూడా దూకటమే కాకుండా ఇప్పటికే ఆల్రెడీ 7 నియోజకవర్గాల్లో కూడా అత్యధికులను కానీ, ముఖ్య నాయకులను కానీ, మండల వారికి కానీ అందరినీ కూడా మహేష్ యాదవ్ గారిని అందరూ కూడా కలవటం జరిగింది. తప్పనిసరిగా రేపటి నుంచి మరి కాబోయే ప్రచార కార్యక్రమంలో కూడా బ్రహ్మాండంగా మేమంతా కూడా పాల్గొనడమే కాకుండా మహేష్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే దిశగా మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే చింతమనేని ప్రభాకర్ గారు కూడా మరి బెంగళూరులో వారి యొక్క నామినేషన్ కూడా వేయడం జరిగింది. ఖచ్చితంగా మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అలయన్స్లో ఉన్నటువంటి ఏ పార్టీకి ఇచ్చిన సీట్లు ఆ పార్టీకి ఇచ్చిన అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రోత్సాహంతో, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుందన్న విషయాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ మీడియా మిత్రులకి నమస్కారం. ఇవాళ మేము నామినేషన్ వేసాము. ఇవాళ ర్యాలీ కూడా అందరు కూడా జనాలు ఈ ర్యాలీని చాలా సక్సెస్ఫుల్ చేశారు. 7 కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ చూస్తే జనాలు వచ్చిందైనా కానివ్వండి, ఈ ర్యాలీ జరిగిన విధానం చూస్తే అప్పుడే గెలిచిపోయామనే ఇది అనిపిస్తుంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిని గెలిపేయాలని అందరు జనాలు కూడా డిసైడ్ అయి ఉన్నారు. అది ఇవాళ ర్యాలీలో కనబడింది. అలాగే అందరు కూడా ఈసారి ఎన్డీఏ కూటమిని నన్ను ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపేయాలని అందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.
కాళ్ళు నొక్కుతారండి. అలాగే.